ఫోర్సబుల్లీ లవ్ అయిపోయింది. ఎవరు చేశారు ఎవరికి తప్పలేదు. లేదు యాక్చువల్లీ గుడ్ ఫ్రెండ్స్. తను యాక్చువల్లీ కొరియోగ్రాఫర్ అసిస్టెంట్గా పనిచేసేవాడు. మేము బాగా మాట్లాడుకుంటాం డాన్స్ గురించి అంతా మాట్లాడుతుంటే ఆ గ్రూప్స్లో అందరూ సతీష్ అను పారు తనీగా మాట్లాడుతున్నారు, ఏదో ఉంది అనేసరికి అది అమ్మ చేతులు అంతా అమ్మ చెవికి అంతా వెళ్ళేసరికి అమ్మ ఏంటి నువ్వు ప్రేమిస్తున్నావా అలాగ మాట్లాడు. లేదమ్మని చెప్పినా నమ్మలేదు కాబట్టి అది ప్రేమగా మారిపోయింది ఏమో ఫోర్సబుల్గా అలా పెళ్ళి. అండ్ వి హ్యాడ్ అ నైస్ ఒక కూతురు ఒక కొడుకు, లైఫ్ బాగుండింది. తను మంచి కొరియోగ్రాఫర్ అయ్యాడు అరవల్లో కన్నడలో అంతా. 87లో మ్యారేజ్ అయింది. 96లో ఆయనకి పెద్ద యాక్సిడెంట్ అయింది, హెడ్ ఇంజరీ, అండ్ ఈ లాస్ట్ హిస్ మెమరీ అండ్ టోటలీ ఈ వాస్ అ వెజిటబుల్. లైక్ ఒక బిడ్డని కని ఇంటికి తీసుకెళ్తున్నాడు, ఏమీ తెలియదు. కూర్చోబెడితే ఇలా పడిపోతాడు, ఇలా కూర్చోబెడితే ఇలా పడిపోతాడు, మాటలు రావు, కళ్ళు ఒక చోట్ల ఆగిపోయింది, అలా ఎవ్రీథింగ్ ఈజ్ కొలాప్స్డ్. సో అక్కడి నుంచి నేను కొంచెం ఇండస్ట్రీకి దూరం అయ్యి ఆయన్ని చూసుకొని పిల్లల్ని చూసుకొని, ఎందుకంటే మనకి చాలామంది చెప్తారు నీలాగా ఎవరు చూసుకోరు, లైక్ ఆయనకి బాత్ ఇవ్వడం కానీ, బాత్రూమ్ వెళ్తే వాష్ చేయడం కానీ, ఫుడ్ తినిపించడం కానీ, ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ, ఎవ్రీథింగ్ ఐ వాస్ ఇన్ దిస్ లైఫ్. అండ్ ఆయనకి వాకింగ్ ప్రాక్టీస్, టాకింగ్ ప్రాక్టీస్ అన్నీ నేర్పించి మెమరీస్ తీసుకురావడం కానీ. ఈ వాస్ 11 years లైక్. దాని తర్వాత యాక్సిడెంట్ తర్వాత దెన్ వన్ ఫైన్ డే హ్యాడ్ అటాక్. తినిపిస్తూ ఉంటే పొరుగెక్కింది, అలాగే పాస్ట్ అవే. ఐ లాస్ట్ మై థర్డ్ కిడ్ యాక్చువల్లీ, నాట్ మై హస్బెండ్. అది అదే నేను విన్నది. సో అనురాధ గారు యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ లైక్ ఎనీథింగ్ అని ఒక చిన్న ఎవ్రీబడి నో దట్ కదా, ఎవ్రీబడి నో దట్. నాకు అందరూ చూసుకుంటారు, అందరూ చూసుకోలేని వాళ్ళ పరిస్థితిని బట్టి. అండ్ సో సారీ అమ్మా, ఇట్స్ ఓకే. ఐ లాస్ట్ మై హస్బెండ్ 9 years లైఫ్లోనే అయిపోయింది. ఐ బ్రాట్ మై బేబీ, థర్డ్ బేబీ టు ద హౌస్. అండ్ ఆయన్ని చిన్న బిడ్డలాగా మొదటి నెల, రెండో నెల, ఒక 1 year 2 years అని 11 years పెంచాను. ఆ 11th year ఆయన చనిపోయారు. దట్ ఈస్ మై థర్డ్ బేబీ హూ పాస్డ్ అవే. అభి కన్నా మా అబ్బాయి కెవిన్ కన్నా మూడో ఆయన మా ఆయన సతీష్. సో అలా అది. దాని తర్వాత మళ్ళీ ఐ స్టార్టెడ్ కమింగ్ అవుట్ ఫర్ ద ఫిల్మ్స్. అది ఆయన ఉండేటప్పుడే ఐ డిడ్ అంతరంగాలు, ఈటీవీ కోసం అంతరంగాలు చేసి పెట్టాను. వెరీ ఫస్ట్ సీరియల్ ఆ టైంలో మీరు చేసింది. అండ్ ఇట్స్ సూపర్ డూపర్ హిట్ సీరియల్. అంతరంగాలు, అనంత మానస చదరంగాలు అని ఒక పాట వస్తుంది. ఆ అంతరంగాల్లో ఒక్కొక్కరు ఫేస్ వస్తుంది, లాస్ట్లో నా ఫేస్ తిరుగుతుంది. శరత్ బాబు గారు, అచ్యుత్, మా అమ్మాయి అశ్విని అందరితో వచ్చి లాస్ట్ ఫేస్ నాది. అది అంతరంగాలు అలాగే వస్తుంది. అది ఆయన ఉండేటప్పుడే ఆయన్ని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి ఇలాగ రూమ్లో నేను షూటింగ్ చేసి షార్ట్ గ్యాప్లో వచ్చి కూర్చుంటాను అనమాట. ఆయన ఎవరితో యాక్సిడెంట్ తర్వాత వాడికి అమ్మనే నేను. అమ్మ వెతుకుతున్నట్టే వెతుకుతాడు. పెళ్ళాము పిల్లలు అనేదంతా ఏమి తెలియదు వాడికి. మీకోసం మిస్సింగ్ ఆ టైంలో మీరు ఎక్కడికి వెళ్ళారు అనేది ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అలా. సో అందుకే చెప్పాను నా బిడ్డనే చేశాను, థర్డ్ బిడ్డని. సో దాని తర్వాత మళ్ళీ మై లైఫ్ ఇస్ యాక్చువల్లీ నాకు పెద్ద ట్రాజడీ 2 బ్యాక్ టు బ్యాక్. ఏంటంటే ఈయన యాక్సిడెంట్, మా ఆయన యాక్సిడెంట్. మా అమ్మనే నాకు బ్యాక్ బోను అన్నీ. మా అమ్మ ఉంటే నాకు అస్సలు దేని గురించి పట్టించుకోను, బెంగలేదు, ఏమీ లేదు. ఆవిడ కరెక్ట్గా ఈయనకి యాక్సిడెంట్ అయ్యి 3rd month స్టార్ట్ అయ్యే రోజు ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చి కొలాప్స్ అయింది. So back to back I had 2 incidents within 3 months. And you have to take care of small kids. ఇద్దరిని చూసుకోవాలి. అబ్బాయికి 7-8 years, అబ్బాయికి 5-6 years ఉంటుంది. ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు అమ్మ లేదు, తమ్ముడు యుఎస్లో సెటిల్ అయ్యాడు. సో ఇంకా ఉన్నది 3 పిల్లలు, వీళ్ళని చూసుకోవాలి. ఏంటంటే నేను సంపాదించాను కాబట్టి, బాగా ఉండింది కాబట్టి I was ఇంట్లో కూర్చున్నా, I was able to take care of everything. అలాగే సంపాదన లేని వాళ్ళు ఎలా చూసుకుంటారు? ఈవెన్ దో దే లవ్ దర్ హస్బెండ్, చాలా లవ్ చేసినా కూడా చూసుకోవడానికి అని కొంతమందికి కొన్ని
ఇష్టపడితే చేయడానికి కొన్ని ఇష్టపడవు, స్నానం చేయడం కానీ బాత్రూమ్ వెంటనే కడగడం కానీ అదంతా నేను నాకు అది ఇదే లేదు. అన్ని ఫుల్ నేనే చూసుకున్నాను. నిల్చునే బాత్రూమ్ వెళ్ళిపోతారు, తెలియదు ఆయనకి, చెప్పడం కూడా తెలియదు. సో అదంతా దట్స్ వై ఈ థాట్ దట్ ఐ మిస్ మదర్. అవును కదా. ఫుడ్ తినిపించడం కానీ, ట్యాబ్లెట్స్ అలాగే వేస్తే పురుగు ఎక్కిపోతుంది అనేసి కుట్ని పెట్టి దాన్ని నూరి దాన్ని వాటర్ కలిపి అలా స్పూన్లో తీసి అది ఇచ్చి మళ్ళీ వాటర్ ఇస్తాం కరగబెట్టి. అలాగంతా ఒక 11 years ఐ స్పెండ్ మై టోటల్ లైఫ్ ఆన్ హిమ్ టు బ్రింగ్ హిమ్ బ్యాక్. సో 70% పైన వచ్చారు, మెమరీ కూడా వచ్చింది. దాని తర్వాత ఈ సడన్లీ మాట్లాడేవాళ్ళ ఆ టైంలో పిల్లలు ఇద్దరిని ఒక 3 years తర్వాతే కొంచెం గుర్తుపెట్టారు. నేను బాత్రూమ్ వెళ్ళిపోతే అక్కడికి వచ్చి నిల్చుంటాడు, బెడ్షీట్ ఇలా వేసుకొని, చిన్నపిల్లలు పడుకుని లేచేటప్పుడు నేను ఇక్కడ లేకపోతే కనిపించకపోతే దట్ ఆర్ ఐ ఫేస్. నేను తొందరగా ఏడను, దేనికి తొందరగా బాధపడను. వచ్చిందా సరే ఫేస్ చేద్దాం, లెటస్ ఫేస్. ఆ ఫేసింగ్లోనే ఒక ధైర్యం ఇంకా బోల్డ్నెస్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఫ్రస్ట్రేషన్ ఏదైనా వచ్చింది, సింగిల్ మదర్గా 3 పిల్లల్ని పెంచుతాను మా ఆయనతో కలిపి. ఎగ్జాక్ట్లీ, అవును. ఆ టైంలో ఇంకా కోపం వస్తే ఉన్నాడు కదా దేవుడిని, ఆయన ఏమైనా అనొచ్చు కదా. అలాగే డెవలప్ అయిందా? ఎంతో గొడవ, ఆయనతో గొడవ పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ ఆయన యాక్సిడెంట్ అయినప్పుడు ఏదో అక్కడ ఒక అమ్మవారి గుడి ఉంటే తాలి ముక్కుని వేసేసేమ్మా, అమ్మోరు కాపాడతారు అని చెప్పారు. ఎందుకంటే 48 hours మళ్ళీ 48 hours అంతా క్రిటికల్లోనే పెట్టారు అపోలోలో. సో అప్పుడు తాలిబొట్టు మనం చైన్ తీసి పెట్టేసి తాలిబొట్టు మాత్రం అమ్మోరికి వేసేసాను ఇక్కడ చెన్నైలో. ఏం మొక్కున్నానంటే తిరుపతి నేను వచ్చి పెళ్లి చేసుకుని మళ్ళీ తాళి వేసుకుంటాను, ఆయన కాపాడు అని. ఆయన కాపాడాడు. కానీ మాకు ఆయన కోమాలో ఉండేటప్పుడు ఎలా బయటకు వస్తాడో తెలీదు, నార్మల్గా వచ్చేస్తాడు అనుకున్నాం. ఆయన వచ్చినప్పుడు బిడ్డలా వచ్చాడు. 11 years అలా చూసుకుని ఆ 11th year వెళ్ళి ఆయన చావడానికి 1 week ముందే ఆయన్ని తీసుకెళ్ళి కళ్యాణం చేయించి దేవుడికి తాళిబొట్టు పెట్టి అక్కడ వేసుకున్నాను. వచ్చి 1 వారం కూడా నాకు నిలవలేదు. 11 years అలాగే ఉన్నారు మీరు. ఆయన తర్వాత వెళ్ళారు. హీస్ గోయింగ్ టు కమ్ బ్యాక్, చాలా స్ట్రాంగ్ గా వస్తున్నాడు. 75% పైన వచ్చేసాడు కదా, ఇంకేం ఉంటాడు, మనకు తోడు అయిపోయాడు మళ్ళీ అని అనుకుంటే ఇటు కేమ్ బ్యాక్. మేబీ నువ్వు తీయాలి, ఆయన వెళ్ళిపోతున్నాడు, నువ్వు అది వేసుకుని తీయాలి అని కూడా నన్ను పిలిపించి అది చేయించాడో ఏమో తెలీదు. దట్ ఈస్ లైఫ్. ఎస్, ఐ హ్యావ్ టు టేక్ ఇట్ అవుట్ నో వెన్ ఈస్ గాన్. యాక్చువల్లీ జనాలకి ఈస్ మై హస్బెండ్ కదా, అలా. వెరీ సారీ అండి ఫర్ ఆస్కింగ్ యూ ఆల్ దీస్ థింగ్స్. అదంతా నేనేమి మనసులో పెట్టుకోనండి. ఐ ఎవ్రీడే థింక్ అబౌట్ హిమ్. ఐ హ్యావ్ హిస్ నైస్ ఫోటోగ్రాఫ్, దీపం పెడతాం. ఈజ్ ఆల్వేస్ విత్ మీ. మై మదర్ ఆల్సో ఈజ్ ఆల్వేస్ విత్ మీ. నాకు అది ఐఎమ్ సో అటాచ్డ్ టు మై మదర్ అండ్ సతీష్ ఆల్సో.